చరిత్ర మీద స్క్రీన్ ప్లే అర్థం కాగలదు. కానీ అందులో నిర్మాణం మరియు డైరెక్షన్ కూడా చాలా ముఖ్యమైనవి. ఖచ్చితంగా పునరావృతమైన అంశాలు ప్రేక్షకులను విసుగు పొందిస్తాయి. పాత సన్నివేశాల పరిమితి మరియు అర్థవంతమైన పాత్రలు లేని కారణంగా ప్రేక్షకుల ఉత్సాహం చాలని కనిపిస్తోంది. తక్కువ స్థాయి సీజీఐ కూడా దీనికి కారణమైంది. ఈ పథకం ప్రకారం బిగ్ ఎన్టీఆర్ చనిపోయినట్లు భావించడం జరుగుతుంది కానీ అనంతరంలో అతను తిరిగి వస్తాడు. కానీ ఇది పిల్లలకు అంచనా వేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది. రాత్రి సమయంలో జరిగే యాక్షన్ దృశ్యాలను ఒక కొత్త కోణంలో చూపించాలని అనుకుంటున్నారు. కానీ అందుకు సరైన సీజీఐ డిజైన్ అవసరం. నీ కథకు ఆవశ్యకంగా ఉపయోగించాలని, అందుకోసం కథనుతో నింపడం వద్దు అని పలువురు అభ్యంతరించారు. ఇది చిత్రంలో నాణ్యతను ప్రభావితం చేస్తుంది. ఎన్టీఆర్ పాత్రను సరిగా చూపించలేకపోవడం గురించి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డైరెక్టర్ ఈ విషయం గురించి చర్చించాల్సిన అవసరం ఉంది. కెమెరా అంగుళాలు మరియు నాటకాలు సాధారణంగా ఉండడం వల్ల చిత్రంలో ఉత్సాహం లేకపోవడం విడిగా ఉంది. ఈ దృశ్యాలు ప్రేక్షకులను ఆకర్షించలేవనే విషయం స్పష్టంగా ఉంది. ట్రైలర్ మరియు ప్రాథమిక నిర్మాణం మధ్య అనేక తేడాలు ఉన్నాయి. ట్రైలర్లో ప్రత్యేక దృశ్యాలు లేకపోవడం సినిమాని మరింత ఆసక్తికరంగా ఉండకుండా చేస్తోంది. ఈ చిత్రానికి ఉన్న బడ్జెట్ మరియు విఎఫ్ఎక్స్ పనితీరు అంతగా ఆకర్షణీయంగా లేదు. ఇది కథను మరింత బలంగా మార్చడానికి అవరోధంగా ఉంది. పిరాట్ల మధ్య జరిగే స్మగ్లింగ్ దృశ్యాలు కథలో కీలకమైన అంశాలు. వారు మురళీ శర్మకు దోపిడీ వస్తువులను విక్రయిస్తారు. డెవరా తన గ్యాంగ్ సభ్యులతో కలిసి బైరాతో ఒక తలెత్తు యుద్ధంలో పాల్గొంటాడు. ఈ యుద్ధం పరిస్థితిని మరింత తీవ్రంగా చేస్తుంది. చిత్రంలో ప్రధాన ట్విస్ట్ డెవరా పాత్రతో సంబంధించటమైంది. అతను తప్పుడు సమాచారంతో చంపబడినట్లు అనిపిస్తుంది.